ఇట్లా పట్టుకో పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో ఊబర్లా ఒకసారి టీపీ దిప్పి నీ బండి ఆ కప్పు కొడుతుంది కదా టీపీ లేదా బయటకి దిగు ఒకసారి నువ్వు టీపీ లేకుండా బండి ఎట్లా నడుపుతున్నావు కాక తెలంగాణ 4-5 రోజులు కాదు భయ్ నువ్వు అసలు ఎవరు రమ్మన్నాడు ఇడికి చూడవచ్చు 600 దీంట్లో ఆడ కాదు నువ్వు బ్యాక్ పో కాల్ కట్ చేయ ఫస్ట్ ఎందుకు నడుపుతురా బయట ఇన్సూరెన్స్ అన్న కరెక్ట్ టైం ఉందా 92.5 కిలోమీటర్స్కి ఎట్రా దగ్గర వారంలో 5,000 సంపాదిస్తారు వస్తుందిగా నీకు ఇన్సెంటివ్ వస్తుంది మళ్ళీ 185 కిలోమీటర్స్ 92 కిలోమీటర్లకు ఎన్ని వారాలకి వెళ్ళి నడుపుతున్నావు ఇక్కడ ఇదేంది మళ్ళీ ఈ వారాలు ఏంది ఇది అది కాదు ఈ వారాలు ఏంది మళ్ళీ ఈ వేడగొట్టినావు బుకింగ్లు మరి ఇక్కడ చేసి నువ్వు టీపీ లేకుండా ఎట్లా నడుపుతున్నావు బండి వాడు అడిగేటోళ్ళు లేడు అనుకుంటున్నావా అసలు ఇక్కడ నడిపే రైట్స్ లేవు మీకు పంపే ఒకసారి చూడొచ్చు 13,000 12,000 11,000 ఆపరేటర్లు వారాలకి ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా మన ఐడియాలకు ఏడబడతాయి బుకింగ్లు ఇతర బుకింగ్లు వారానికి 2,000-3,000 కూడా అవుతలేదు మొట్టలు లాంటిగా ఏందో ఓలా లేదా సరే నేను టీపీ లేకుండా బండి ఎట్లా నడుపుతున్నావు అబ్బా తీసుకోకపోవడం కాదు అసలుకి బండి ఎట్లా బార్డర్లా ఆపేటోళ్ళు ఎవ్వరు లేరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ అదర్ స్టేట్ వెహికల్స్ చూపండి ఒక కర్ణాటక పాసింగ్ వెహికల్ తెలంగాణ స్టేట్ అని నడుస్తుంది వితౌట్ ట్యాక్స్ బార్డర్ ట్యాక్స్ కూడా కట్టాలి ఆల్ ఇండియా పర్మిటా స్టేట్ పర్మిటా ఆల్ ఇండియా పర్మిట్ ఇంకోటి ఆయన బార్డర్లో టీపీ కట్టాలి అదే మేము కట్టకుండా పోతే మా చెట్లు కొంచెం రోజులు ఉన్నాయి ఒక్కొక్కడు అప్పుడు ఎవడు అడిగేటోడు రాడు కానీ ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందో ఎవరికి అర్థమవుతలే చూడొచ్చు ఇప్పటికీ కూడా ఆయన వచ్చి కూడా బాగానే వారాలు అవుతుంది కొన్ని ఒక 7-8 వారాలకి వెళ్ళి బిల్లులు చూస్తే 12,000-14,000 ఆపరేటర్లు ఉన్నాయి అడిగేటోళ్ళు ఎవరు లేకపోయే వారికి ఇంతగానం అయిపోయింది ఇలాది అసలు నేను టీపీ లేదు ఇది ఏం చేద్దాం ఏంది అసలుకి నీ పని ఏంది అసలుకి ఎవరు నడపమన్నారు ఇక్కడ ఫోన్ చేయడానికి ఓనరా నువ్వు డ్రైవరా నీకు ఎవరో చెప్తారు కదా గిడ నడుస్తుంది హైదరాబాద్ బిజినెస్ అది కాదు భయ్ ఇప్పుడు నీకు ఎవరైనా డ్రైవర్ చెప్తాడు కదా ఒక డ్రైవర్ చెప్తానే కదా వీడికి వచ్చింది ఎట్లా వచ్చింది అమలు పని చేస్తాడు అమలు పని చేస్తుండే ఈ బండి తీసుకోమని ఎవరు చెప్పారు నువ్వు చేసినావు పని మంచిదే నువ్వు ఆడెట్లా ఇప్పుడు నువ్వు ఈ బండి ఎట్లా తీసుకున్నావు కర్ణాటక స్టేట్లోనే కదా బండి తీసుకుంది ఎంతకి తీసుకున్నావు బండి 2.5 ఇదే బండి ఎంత ఉంది 6 లక్షలు డీజిల్ బండి కదా 5 నుంచి 6 లక్షల పని ఉంది రేటు అంటే ట్యాక్సీలు లేకుండా గాడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ మేము ట్యాక్సీలు కట్టుకునేటోళ్ళం మా బుద్ధలు తెగుతారు ట్యాక్సీ కడుతున్నావు కాక ఇప్పుడు ఆడ తక్కువ దొరుకుతుంది కాబట్టి ఆడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నడుపుతారు బండ్లు కర్ణాటకవి ఒకటా రెండా టీపీ కూడా లేదు ఇలా దగ్గర బార్డర్ టీపీ నై లియా అన్న అడుగుతేనేమో ముఖం ఇట్లా పెట్టిండు మళ్ళీ అరే నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నువ్వు నిజాయితీగా పని చేసుకున్నావు అంటే ఒక 2 మాటలు చెప్పి వెళ్ళకూడుతుండే నువ్వు టీపీఏ తీసుకోవాలి నీకు ఏం చెప్పాలంటున్నా లాస్ట్ డే టీపీ చూపి అడిగేటోళ్ళు ఎవరు లేరని చెప్పి మస్తు నడుపుతారు బాగా ఇయా సోనెట్లు కొత్త బండ్లు వస్తున్నాయి అన్న మార్కెట్లకి ఎన్ని బండ్లు అన్న అసలుకి చెప్పలేము తెలుసా
అసలు కియా సోనెట్ ఏందన్న కొత్తది ఎస్యూవి బండి, అది ఏం మిలుగుతుందో కూడా అర్థమైతే. కర్ణాటక రిజిస్ట్రేషన్ మళ్ళీ మనం చూస్తే ఆడ 3 లక్షల బండి మీద ఇన్సూరెన్స్ అట్లా క్లైమ్ అవుతుందంట వీళ్ళకి. చూపిస్తుంది ఇప్పుడు కొత్త బండి తీసుకురా అనుకో 10 లక్షలు ఉంటుంది కదా, 3 లక్షలు సబ్సిడీ వస్తుంది. చూపిస్తుంది. బెంగళూరులోనే ఓలా ఊబర్ హై రేట్లు ఉన్నాయి. నీకు వీడికి వచ్చి ఏం నడుతున్నారు అర్థమైతే. అట్లా పడట్టుంది బుకింగ్లో, అందుకని నీకు కరెక్ట్ రేట్ వచ్చినందుకు వస్తలేనట్టు. 12 రూపాయలు. ఒక నిమిషం నేను మళ్ళీ వేస్తా. టీపీ ఎప్పుడు లాస్ట్ డేట్ ఇది కూడా కర్ణాటక గవర్నమెంట్ కట్టిందని ఉంది కానీ తెలంగాణ స్టేట్ పాసింగ్ లేదు. ఆల్ పర్మిట్ ఇంకో నాన్నకి అర్థమవుతుందా? తెలంగాణ స్టేట్ ఏడుంది చెప్పు, తెలంగాణ స్టేట్ టీపీ ఏడుంది? ఎన్ని నెలలకి వెళ్ళి కడతలేవు, ఓపెన్ చెప్పు, దాంట్లో ఏం లేదు. ఏది లాస్ట్ మంత్ అంటే 2 months ముందు, 2 నెలల ముందు కట్టినట. ఈ బార్డర్ ఏందో ఏది కర్ణాటక, ఇది కూడా ఇది కర్ణాటక పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్, ఇది తెలంగాణ స్టేట్ కాదు. అన్ని కర్ణాటక స్టేట్ ఇలా కనబడుతుంది చూడు బాయ్ షాప్, కర్ణాటక స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ అని కనబడుతుంది. దీనిలో తెలంగాణ స్టేట్ ఏడుంది? నేను ట్యాక్స్ కడుతున్నాను, అన్ని కర్ణాటక పేపర్లు చూపిస్తున్నాయి, కర్ణాటక కాదు బాయ్ షాప్. అరే కొత్త ఇప్పుడు 2 బండ్లు ఇలా కొట్టామా అన్నాడా? 2 బండ్లు ఇప్పుడే జస్ట్ 5 minutes కూడా కాలే. అసలుకి బండ్లు ఏందో కూడా అర్థమవుతలేదు. అది 2 లక్షల కంట బండి. తెలంగాణ అయితే 4 నుంచి 4 లక్షలు ఇదే అన్ని ట్యాక్సులు ఉంది దింగుతాడు. 2 లక్షల దాకా ఏంది చెప్పు? ఏడుందన్న టీపీ లేదా? తీసుకున్నావా? ఇప్పుడు 3 నెలల కింద టీపీ తీసుకున్నావు. 1 month బ్యాక్ 1 month ఇప్పుడే చెప్తున్నావు 2 months అని చెప్పి ఇక్కడ పేపర్లే లేవు. కర్ణాటక ఈ పేపర్ కావాలి. ఇవి ఆర్టీఓ సంబంధించిన ఇవి ఏం కాదు. సరే ఒకటి తీసుకో, సరే ఇది ఒకటి తీసుకో, 2 సేమ్ పేపర్లు. మన బండ్లు పోలీసు వాళ్ళు ఇట్లా గల్లీలకు మళ్ళంగానే అరే అవ్వనా ఇంకో పోలీసు వాళ్ళకి మన కళ్ళు మంచి కనబడతాయి, ఇట్లాంటి వాళ్ళకి కళ్ళు కనబడవు. మొన్న మహారాష్ట్ర బండికి ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఏం లేదు. వచ్చిన యథార్థంగా నడుపుకుంటారు. పేపర్ లేకుండా బుద్ధ దింగుతారు తెలుసా? మహారాష్ట్ర పోతాం మనం, మాట్లాడొద్దు కానీ. ఎవరు? తెలంగాణ వాళ్ళకి మనోళ్ళని పట్టమంటే ఫస్ట్ పడతారు, వాళ్ళు అదర్ స్టేట్ అంటే ఇంకా పట్టుకోరు. అది ఏందో అన్న అర్థం కాదు. నాకు ఎందుకు అనుకుంటారు కదా, మనం అయితే కొంచెం ఏపీ కూడా బంద్ అయిపోయింది అన్న, ఉమ్మడి కుటుంబం అయిపోయింది. ఏపీ కూడా ఏపీ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము గెంకులాడితే దొరికినాయి ఈ బండ్లు కూడా సపరేట్ అయింది కదా తెలంగాణ. అయిపోయింది ఇంకా, అది వెళ్ళిపోవాలి బండ్లు అవి కూడా. ఎందుకంటే అట్లయితేనే కొంచెం అంత కొంత మనకు ఉండేది బిజినెస్, లేకపోతే అరే అది కూడా లేకుండా అయిపోతుంది అన్న. ఇంకా చూడు ఏపీ బండ్లే 4-5 ఉంటాయి ఒక్కొక్క కాడ. ఏమైంది ఇది? ఇండియన్ పేపర్లు ఎత్తుకినావు, ఏడుంది బార్డర్? పేపర్లో అన్ని వ్యాలిడ్ ఉన్నాయా? ఇన్సూరెన్స్ కూడా ఉందా సార్ దానికి? ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏపీ తెలంగాణ బంధం ఇన్సూరెన్స్ దాంట్లోనే ఉంటుంది చూడు. ఓలా ఊబర్ ఇచ్చే రేట్లు చాలా. ఇన్సూరెన్స్ దీంట్లో ఉంటుంది, ఫిట్నెస్ ఇన్సూరెన్స్ 2 ఒకటే కంటుంది. బండ్లు వెళ్ళాను కానీ ఒక రేట్ అనేది ఉండాలి, దొరుకుతుంది. మరి గవర్నమెంట్ వాడు ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి, తక్కువ పెట్టేసరికి వీటి తక్కువ చేస్తాడు. 1000 రూపాయలు సంపాదిస్తే 300-400 డీజిల్ పోతుంది, 200-300 కమిషన్ పోతుంది. ఇక ఆడు మిగిలిన 200-300 కదా. డ్రైవర్లకు స్టార్టింగ్ లో అర్థం కాలే,
జోబులోనే ఉంది ఫోన్. ఊబర్ పార్ట్నర్, ఓలా పార్ట్నర్ అంటే వీడు ఈ రేంజ్ పార్ట్నర్. ఫోన్ ఇచ్చిండా అలా జోబులో పెట్టినా. ఊబర్ పార్ట్నర్, ఓలా పార్ట్నర్ అంటున్నారు కదా, వీళ్ళు పైసలలో సగం పార్ట్నర్ అని ఎవడు అనుకోలేదు. వీళ్ళే 30% వీళ్ళే ఉన్నాయి బండ్లు. అప్పుడు ఏమంటారు మినిమం 800-900 పడితే ఏమంటారు రాకపోతే అన్న ఒకప్పుడు 800 700 ఇస్తుండే మంచిగా. ఇప్పుడు లంచ్ అనొద్దు కానీ 500, 450 రూపాయలు, 480 రూపాయలు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి 300, 280 చెల్లగొడతారు బయటికి. ఇట్లాంటి వాళ్ళ బండ్లు వచ్చినాక ఇంకా జామ ఏడుంటాయి చెప్పు. ఇంకా రేపైతే ఇంకా ఘోరంగా కనబడతాయి బండ్లు. సాటర్డే సండే కియా కార్నివాల్ కూడా వస్తాయి. అరే పెద్ద పెద్ద బండ్లా నా కర్ణాటక అవి. ఈడెట్లో పర్మిషన్ వస్తుంది మనం వచ్చి 6ంటికి వచ్చిన, ఇప్పుడు ఈ టైం అవుతుంది. ఒక్కొక్కడు 8 గంటలు 9 గంటలు పాపం చచ్చిపోతాడు. 3 గంటలకు వచ్చిన బుకింగ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పటివరకు చూస్తాం వెనక్కి పోయి అన్నయ్య మా డ్రైవర్ల యూనిట్ లేదు కాబట్టి ఏ కంపెనీ వచ్చినా డ్రైవర్లను తొక్కిపడేస్తారు. ఇదేదో ట్రూ అన్న, డ్రైవర్లను తొక్కి పడడం నెంబర్ 1 ఏ కంపెనీ అని ఉండండి. ఏ కంపెనీ అన్నా తీసుకో, ఫైనల్గా టార్గెట్ చేసే డ్రైవర్లను. నువ్వు వెండర్ తీసుకో, సబ్ వెండర్ తీసుకో, కొంచెం మాట్లాడు రాదని అయిపోతుంది. దీనికి రా మంచిగా మాట్లాడుతుంది. ఇంత తొక్కినా కూడా డ్రైవర్లకు ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అన్న మన దాంట్లో యూనిటీ లేదన్న. అదే మెయిన్ యూనిటీ ఒక్కసారి అయిందనుకో ఓలా కాదు దాని అమ్మ జీవితం ఇవ్వడం దిగాల్సింది. జస్ట్ 1 డే ఎయిర్పోర్ట్లో ఓలా, ఉబర్, ఈ మిగతా ట్యాక్సీలు, ప్రైవేట్ ట్యాక్సీలు బంద్ చేస్తే ఇప్పుడు కాదు ఇక చిన్న మీన అయిపోతుంది. ఆడ మామూలు కాదు. ఒక్కోసారి 11 ఇది ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? లోపల బండ్లు లేకుంటాయి. ఇన్కేస్ ఉన్నా పడుకుంటారు గిట్లా వచ్చి, అందులో లేకుంటాయి. ఇక వాళ్ళు ఇక లగేజ్ పట్టుకొని లైన్లో పడతారు అక్కడ. ఓలా అక్కడ బండి ఇది ఎన్నో సెప్టెంబర్ ఇది జూన్ జూన్ కదా. ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పుడు ఏం చేద్దామండు? టీపీ లేదు. ఏంది నువ్వు ఇట్లా బండి నడితే ఏది అనుకుంటున్నావు? పుసుకుని ఎవరైనా వేసుకోవైనా కానీ తెలంగాణ స్టేటుల మీద వస్తుంది మొత్తం భారం. పేపర్లు సక్క లేవు, టీపీ లేదు కదా. ఏ పేపర్ తీసుకోలేదు. బండి ఇది ఫస్ట్ ఇది బండి మనలో కూడా ఉండి కొంతమంది ఇట్లా చెప్పుకుంటే ఉంటుంది అన్న, బండి రావు లోపలికి తెలుసా. నాకేం పట్టిందని చెప్పి బయట కూర్చున్నాం అనుకో, గట్టానే ఉంటుంది స్టోరీ. ఇప్పుడు పక్కన బండి ఆగింది ఎవరైనా ఒకరు చెప్తే లెక్క ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇప్పిస్తావు, అలా సిటీలో నడుస్తాయి కదా. సిటీలో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో షార్టేజ్ ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్ని సిటీలో వెళ్ళి ఇప్పుడు हाँ भाई किधर गए थे आप? सीधा నువ్వు ఉండేది బండి ఇప్పుడు మళ్ళీ నడుపుతావా? బండి ఇట్లా ఇప్పుడు నడవద్దు ఇది తెలంగాణలో. ఇప్పుడు చూస్తావా మనం ఏం చేస్తాం? దొరికితే గ్రూప్ యూట్యూబ్లో పోతుంది బై లైవ్. అది నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ నోట్ చేసుకునే పెడతాం కదా మేము అంత తమిళలో. నెంబర్ చూసినప్పుడు ఓడో కూడా ఆపుతాడు. ఉన్న 200 2000 మంది ఉన్నారు, ఓడోనో కూడా ఆపుతాడు. ఏం చేద్దామన్నా? బెంగళూరు వెళ్ళిపోతామ్మా, తీసుకున్నానే కదా కర్ణాటక. ఊరికన్నా అయితే కర్ణాటక ఎందుకు తీసుకున్నాను? ఏ ఊరు అంటారు? హైదరాబాద్ పక్కనే కదా, దాటు కర్ణాటక వస్తుంది. ఈయన అక్కడ కాడబడ్డాడు, ఇక్కడ బెంగళూరు సైడ్ అంటే ఇటే అటే పోవాలి కాబట్టి ఇటు వచ్చి అటే పోవాలి. ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు ఈ బార్డర్ లో తీసుకోవాలి కానీ ఆ బార్డర్ లో తక్కువ రేట్ ఉందని చెప్పి తీసుకుంటే మనమే హైదరాబాద్ అని చెప్పని ఈజీగా అయిపోయింది. మాది ఏటో తెలుసా, దామర్చెల్ బార్డర్ మాది. బార్డర్ మీద అట్లా ఆడితే ఆంధ్ర. నాకు ఆంధ్రాలో తక్కువకి వస్తుంది ఆరా బండ్లు. నేను తెలంగాణలోకి వచ్చి TS0 తీసుకున్నా. 150,000 తక్కువ ఉండే ఆంధ్రాకి తెలంగాణకి బండి ట్యాక్స్.
అంటే వీళ్ళు అక్కడ పాసింగ్ వాళ్ళు అక్కడ తీసుకోవడం చేస్తున్న పెద్ద mistake. నడపకి ఇంకోసారి బండి నెంబర్ అయితే ఆల్రెడీ గ్రూప్లో ఉంది సరేనా.